శుభోదయం. ఈరోజు మనం షాగుణితము, గుణింతాక్షర పదములు నేర్చుకుందాం. ముందుగా మనం షాగుణితమును ఒకసారి వ్రాద్దాం. షా, షా, షాకి దీర్ఘం ఇస్తే షా, షాకి గుడి ఇస్తే షి, షాకి గుడి దీర్ఘం ఇస్తే షీ, షాకి కొమ్ము ఇస్తే షు, షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షు, షాకి వట్రసుడి ఇస్తే శ్రు, షాకి వట్రసుడి దీర్ఘం ఇస్తే శ్రు, షాకి అత్వం ఇస్తే షే, షాకి అత్వం ఇస్తే షే, షాకైత్వం ఇస్తే షై, షాకి వత్వం ఇస్తే షో, షాకి ఓత్వం ఇస్తే షో, షాకౌత్వం ఇస్తే షౌ, షా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే షం, షాకి విసర్గ ఇస్తే షహా. ఇప్పుడు ఈ గుణింతాక్షరాలతో ఏ పదములు వస్తాయో అవి వ్రాద్దాం మనం. షాతో షరాయి, షా, రాకి దీర్ఘం ఇస్తే రా, యాకి గుడి ఇస్తే ఈ, షరాయి. షా, షాజహాను, షాకి దీర్ఘం ఇస్తే షా, జ, హా, నో, షాజహాను. నెక్స్ట్ షాకి గుడి ఇస్తే షీ, షాకి గుడి ఇస్తే షీ, కాకి దీర్ఘం ఇస్తే కా, రాకుంస్తే రు, షికారు. షాకి గుడి దీర్ఘం ఇస్తే షీ, నెక్స్ట్ షాకి కొమ్ము ఇస్తే షూ, షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షాకి వట్రోసుడి ఇస్తే శ్రు, షాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే శ్రు, షాకి యత్వం ఇస్తే షే, షాకి యాత్వం ఇస్తే షే, షాకైత్వం ఇస్తే షై, షాకి వత్వం ఇస్తే షో. వత్వం ఈ విధంగా మధ్యలో ఇవ్వాలి. నెక్స్ట్ షాకి ఓత్వం ఇస్తే షో, ద, సా, మాకంస్తేము, షోడసము అంటే 16. నెక్స్ట్ షాకౌత్వం ఇస్తే షౌ, షా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే షం, షండము, షండము అంటే ఆబోత్. షాకి విసర్గ ఇస్తే షహా,